షామన్స్. చెప్పండి హుజూర్. ఆ కోట నిర్మాణం పని ఇప్పటికి ఎంత దూరం వచ్చింది? ఏం చెప్పమంటారు హుజూర్? అసలు పనే ఇంకా ఆరంభం కాకపోతే ముందుకెలా సాగుతుంది? మేము ఆదేశించిన తర్వాత కూడా కోట నిర్మాణం ఎందుకు మొదలెట్టలేదు? అవును హుజూర్. హుజూర్, అది రాజా మాన్సింగ్ గారు చెప్పిన ప్రకారం చూస్తే ఆ కోట అక్కడ కట్టకూడదు. అంటే మాన్సింగ్ మా ఆదేశాన్ని ధిక్కరించాడా? అవును షహిన్షా. నేను వారికి నచ్చజెప్పడానికి శతవిధాలా ప్రయత్నించాను, కానీ వారు కొంచెం కూడా చలించలేదు. వారేమన్నారంటే, షహిన్షా గారు చెప్పింది నాకే కాబట్టి నా రీతిలోనే చేస్తామన్నారు. వారు స్వయంగా వచ్చి తమతో మాట్లాడతామని కూడా చెప్పారు. మరింకా వచ్చి మాతో మాట్లాడలేదేంటి? మమ్మల్ని దర్బార్కు వచ్చి కలవమని మాన్సింగ్ గారితో చెప్పండి. మాన్సింగ్, మీరు కోట నిర్మాణం ఆపమని ఆదేశించారా? షహెన్షా, నేను... అవునా కాదా? మేము అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పండి. చిత్తం షహెన్షా. నేను ఈ విషయంలో మీతో మాట్లాడాలనుకుంటా. ఇంకా ఎప్పుడు మాట్లాడతారు? స్వయంగా నిర్ణయించుకున్నాక? మాన్సింగ్, ఇది మా ఆదేశాన్ని ధిక్కరించడంతో సమానం. క్షమించండి షహెన్షా, నాకు ఏది న్యాయం అనిపించిందో అదే చేశాను. అంటే ఏది న్యాయమో ఏది అన్యాయమో మీరు నిర్ణయిస్తారా? ఆ పని మాది కదా మాన్సింగ్. మాతో మాట్లాడకుండానే ఆ పని ఆపాలని మీరు ఎలా నిర్ణయించారు? దీన్ని తిరుగుబాటు అంటారు రాజా మాన్సింగ్. అలాంటిదేం లేదు షహెన్షా. మీకు కూడా మీ ప్రజలు బాధపడటం మీకు ఎంత మాత్రం నచ్చదు. వాళ్ళక్కడ ఎన్నో శతాబ్దాలుగా ఉంటున్నారు. వాళ్ళు ఆ స్థలాన్ని వదలడానికి సిద్ధంగా లేరు. దయచేసి క్షమించండి హుజూర్. వాళ్ళకి అత్యధిక నష్టపరిహారం ఇచ్చి ఆ స్థలాన్ని మనం తీసుకోవచ్చు. పరిహారం ఇస్తామని కూడా అన్నాం, కానీ వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ పూర్వీకుల గోరీలున్నాయి, వాళ్ళ పీర్ సమాధి కూడా అక్కడే ఉందట. ఉంటే మాత్రం ఏమైంది రాజా మాన్సింగ్? ఆ సమాధుల్ని అక్కడి నుంచి వేరే చోటుకు తరలించండి. చరిత్రలో ఎన్నో సమాధుల్ని తరలించడం జరిగింది. మా ఆజ్ఞను ధిక్కరించి సాకులు చెప్పకండి. మీరు తప్పుకు క్షమించండి హుజూర్. ఇలా జరగడం మొదటిసారి కాదు షెహన్షా. గతంలో కూడా రాజా మాన్సింగ్ మీ ఆదేశాలను ధిక్కరించడం జరిగింది. గత యుద్ధంలో కూడా మీరు దాడి జరపమని ఆదేశించారు అతన్ని, కానీ రాజా మాన్సింగ్ పట్టుపట్టి ఆ దాడిని ఆపు చేయించారు. అందువల్ల మనం ఆ యుద్ధంలో ఓడిపోవడం జరిగింది షెహన్షా. రాజా మాన్సింగ్ తెలివైన వారే కావచ్చు, అంత మాత్రాన వారు తీసుకున్న ప్రతి నిర్ణయం సమంజసం అవుతుందా? ఇదంతా నిజమేనా రాజా మాన్సింగ్? ఈ మాన్సింగ్ ఎప్పుడు విశ్వాసపాత్రుడుగానే వ్యవహరించాడు. నాలో తిరుగుబాటు అనే ఆలోచన ఎన్నటికీ రాదు. నా వివేకానికి సముచితంగా అనిపించిన పనే చేశాను. ఇకపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ముందుగా మీరొచ్చి మాతో మాట్లాడాలి. ఇక ఆ కోట సంగతి అంటారా? ఆ కోట కట్టి తీరాలి. షహెన్షా, తమరు మాట్లాడొద్దు. ఆ కోట కట్టి తీరాలని చెప్తున్నా. షహెన్షా, జోధా, మీరు గనక మాన్సింగ్ గురించి మాట్లాడాలి అనుకుంటే అది మాకు ఇష్టం లేదు. తను మీకు మేనలుడే కావచ్చు, కానీ అతను మా పట్ల చాలా చాలా తప్పుగా వ్యవహరించాడు. ఎవరైనా మా ఆదేశాన్ని ధిక్కరిస్తే మేము వారిని శిక్షించక తప్పదు. కానీ షహెన్షా... జోధా బేగం, మా ఆదేశాన్ని ధిక్కరించిన వారు బంధువైనా వేరొకరైనా సరే అది తీవ్రమైన నేరమవుతుంది. షహెన్షా, నేను ఇక్కడికి వచ్చింది మీతో మాన్సింగ్ సంగతి మాట్లాడడానికి కాదు. తన మీద మీకెంత అభిమానమో నాకు తెలుసు. నేను వచ్చింది వేరే సంగతి మాట్లాడడానికి. ఏమిటా సంగతి? అది బద్రీనాథ్ పండితుల వారి గురించి. మేము ఆ విషయంలో కూడా ఏమీ మాట్లాడదలుచుకోలేదు. కావాలంటే మీరు వెళ్లి వారిని కలవచ్చు. మా దగ్గర మాత్రం ఆ ప్రసక్తి ఎత్తకండి. కానీ నాకు వచ్చిన పేడికల సంగతి ఏంటి? జోధా బేగం, అది కేవలం కళ మాత్రమే. ప్రతి కళ నిజమైపోదుగా. కొంచెం నేను చెప్పేది అర్థం చేసుకోండి. మాకు చాలా పనులున్నాయి జోధా, మేము తర్వాత మాట్లాడతాం. ఇప్పుడు ఇలా జరగడం ఏమంత బాగోలేదు రాజా బీర్బల్ సాబ్. ఏం చేస్తాం తోడర్మాల్ సాబ్? షహెన్షా ఎవరి మాట వినటం లేదు. చాలా పెద్ద గాలివాన రాబోతుంది తోడర్మాల్ సాబ్. ఇక గాలివానలో ఎక్కువగా నష్టపోయేది మహావృక్షాలే. గడ్డిపోచలు ఎలాగోలా ఎగిరిపోయి తప్పించుకుంటాయి. మీరన్నది నిజమే. అదేగా రాజా మాన్సింగ్ గారి విషయంలో కూడా జరిగింది. వారి పట్ల అలా జరగటం నాకు చాలా బాధగా ఉంది. షహన్షా గారి గురించి నా బాధ అంతా. వారు అహంకార పూరితులై ఎవరేం చెప్పినా వినిపించుకోవట్లేదు. తోడర్మల్ గారు, మనం వారి సలహాదారులం. వారికి సరైన సలహా చెప్పడం మన కర్తవ్యం. అది వారి అహంకారం దెబ్బతిన్నట్లుగా ఉండాలి. మీరంతా షహిన్షా ఆదేశాలను ధిక్కరించే దుస్సాహసం చేశారు. ఇప్పటికీ మించిపోలేదు. మీ అందరినీ షహిన్షా సమక్షంలో హాజరుపరిచినప్పుడు వారి కాళ్ళపై పడి క్షమాపణ కోరండి. మేమెందుకు క్షమాపణ అడగాలి? మేమేమీ నేరం చేయలేదే. అక్కడ అసలు ఏం జరుగుతోంది? హుజూర్, మీ ఆదేశాలను వీరు ధిక్కరిస్తున్నారు. వీరిని తక్షణమే దర్బారులో ప్రవేశపెట్టండి.